కూడా కొట్టకూడదు క్రిమినల్ అంటే మరి ఏం చేయాలి? తప్పు చేసిన వాడిని దెబ్బ కూడా కొట్టకూడదు అంటే మనం చేసుకున్న క్రిమినాలిటీ ఎక్కడ ఆగుతుంది? నేరాలు ఎక్కడ ఆగుతాయి? ఒక 10 మంది కూర్చొని ఒక ఫ్యామిలీ ఒక హోటల్కి వెళ్దామో లేదంటే ఒక బీచ్కి వెళ్దామంటే 10 మంది కూర్చొని రౌడీలు ఏడిపిస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడికి పారిపోతారు? క్రిమినల్స్ వస్తే, పోలీసులు నిలబడకపోతే. అందుకని మీరు పదవి బాధ్యతలో ముఖ్యంది లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉంటుంది. మీ స్థాయిలో మీకు కనిపిస్తే స్థానిక పోలీసులకు, పనిచేసే పోలీసులకు మీరు మద్దతుగా నిలబడండి, బలంగా నిలబడాలి. ఇంకా దీని గురించి మాట్లాడుతూనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మీకు తెలుసు. ఎవరైతే కొంతమంది వైసీపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రౌడీలుగా కొంతమంది ఉన్నారని మాట్లాడారు. నిజంగా మీ పార్టీలో రౌడీలు ఉన్నారా, లేదంటే మరి బెదిరింపు రాజకీయాలకు భయపడి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎలా చూస్తారు మీరు? ఎవరి పార్టీలో రౌడీలు ఉన్నారు, ఎవరి పార్టీలో రౌడీలు లేరు, ఎవరి పార్టీలో కరెక్ట్ గా నడుచుకుంటున్నారు, ఎవరు కరెక్ట్ గా నడుచుకోలేదు అనేది అది పవన్ కళ్యాణ్ గారికే తెలిసిట్టది. కాకపోతే ఏమంటే ఆయన పాపం ఇప్పుడు అభద్రతా భావంతో ఉన్నారనమాట. అక్కడ లోకేష్ గారు వచ్చేసి రెడ్ బుక్ అని చెప్పి రాష్ట్రం మొత్తం అంతా ఆయన చేతిలో పట్టుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన ప్రయత్నం చేస్తూ హోమ్ మినిస్టర్ ఆయన గ్రిప్ లో పెట్టుకొని నడిపించుకుంటూ దాదాపు ముఖ్యమంత్రి కూడా చేయలేని పనులు లోకేష్ గారు చేస్తున్నారు. కాబట్టి ఈయన బాధ ఈయనకు, ఈయన ఆవేదన ఈయనకు ఉంటుంది, దాన్ని కాదనలేము. ఎందుకంటే ఈయన కూడా రాష్ట్రంలో నేను నాయకుడు పెట్టుకున్న తర్వాత దాదాపు 17 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి పిఆర్పి నుండి అక్కడ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉంటూ ఇప్పుడు జనసేన పార్టీ పెట్టుకొని పార్టీలో ఉంటూ ఇక్కడ అవకాశం దొరికితే ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి ఫీలింగ్స్ ఉండడంలో తప్పేం లేదు. ఆ తప్పు లేనప్పుడు ఏంటంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలన్నప్పుడు ఏ విధంగా మన ఉనికిని మనం కాపాడుకోవాలి, అవతల ఫోర్స్ గా అధికారం చేతిలో పట్టుకొని వాళ్ళు చెలాయిస్తున్నారు. కనీసం మనం ఒక డిఎస్పీని చెప్తే ట్రాన్స్ఫర్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే మనను ట్రాన్స్ఫర్ చేసినారు. ఆ డిఎస్పీని కూడా చెప్పి 3 నెలలు 4 నెలలు అవుతుంటే ఆ డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసుకోలేని పరిస్థితిలో ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి నేను నా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీలు చేసినటువంటి రేపులు కానీ అదే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా నేరాలు ఘోరాలు జరుగుతుంటే వాటన్నిటినీ మనం మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే గవర్నమెంట్ లో మనం ఉన్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఎవరినో ఒకరిని టార్గెట్ పెట్టాలంటే ఎవరున్నారు ఇంకా దొరికేది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కదా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిట్టారు, అధికారంలో లేనప్పుడు తిడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఒక విశ్లేషణాత్మకమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి సందేశం ఇవ్వాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వెళ్లకుండా ఆయన కాపాడుకోవాలి. కాబట్టి ఆయన ఉనికి తగ్గిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన పోయి వాళ్ళ టీడీపీ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసినాను చంద్రబాబు నాయుడు గారిని నామినేటెడ్ పదవులు ఇమ్మని చెప్పి అడుక్కునే పరిస్థితి జరిగినప్పుడు ఆయనకు బాధ అనిపిస్తుంది కదా. ఆ బాధను ఏదో చెప్తారు చూడే, పోయి అత్త మీద కోపం దుత్త మీద చూపినారని సామెత ఉంది కదా. అట్లా ఆ కోపాన్ని తీసుకొచ్చి మా మీద చూపుతున్నాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి కోపాన్ని ఇక్కడ రాష్ట్రంలో మా పక్క నుండి రౌడీల నుండి ఎవరిని ఎక్కడ దాడులు చేసినాం, ఎవరిని ఎక్కడ దౌర్జన్యం చేసినాం, ఎవరిని ఎక్కడ మర్డర్లు చేసినాం, ఎవరిని రేపులు చేసి ఎన్నికేసుకుంటున్నాం అవన్నీ లేవు కదా. అక్కడ జరుగుతున్నటువంటి అన్ని తెలుగుదేశం పార్టీ నుండి జరుగుతున్నాయి. జరిగేటప్పుడు వాటిని ఆయన ఎన్నికేసుకోవడానికి ప్రయత్నం చేయలేడు కూడా. ఎందుకంటే ఆయన కూడా గతంలో మాట్లాడినటువంటి వ్యక్తి కదా. సుగాలి ప్రీతి లాంటి వ్యక్తికి అన్యాయం జరిగితే అన్యాయం జరిగినటువంటి వ్యక్తులకు ఫస్ట్ న్యాయం చేస్తామని చెప్పినటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారి కదా ముందు వరుసలో ఉన్నది. ఉద్యమం చేసింది, వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పింది, అన్ని రకాలుగా ఆయనే. కాబట్టి ఈ రోజు అలాంటివన్నీ జరగని పరిస్థితి ఉన్నప్పుడు, ఇబ్బందికరమైనటువంటి సందర్భం పవన్ కళ్యాణ్ గారికి వచ్చినప్పుడు, ఆయన ఏం చెప్పినా జరగనప్పుడు, కేవలం ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఒక ఆకారానికి నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాననే ఆలోచన ఆయనలో వచ్చినప్పుడు ఎక్స్పోజ్ చేయాలి కదా. ఎక్స్పోజ్ చేయడంలో భాగంగానే ఈ విధంగా జరుగుతుంది. విశాఖపట్నంలో జరిగినటువంటి సమ్మిట్ మీటింగ్ లో ఆయన పిలవకపోవడం, పక్కన మళ్ళీ తర్వాత జరిగినటువంటి రాష్ట్రంలో తెలంగాణలో జరిగితే ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం అక్కడ పక్కన కూర్చొని చేసే కార్యక్రమం చూసిన తర్వాత మనిషి అన్న తర్వాత మనుషులకు ఎవరికైనా కోపము, బాధ, ఆవేదన ఉంటుంది కదా. ఆ ఆవేదన వెలగక్కాలంటే ఎక్కడ వెలగక్కాలా? ఏదో చెప్తారు చూడు, టీచరు ఇంట్లో భార్యతో కొట్లాడితే బళ్ళు వచ్చి పిల్లలను కొట్టారని. అట్లా ఆ విధమైనటువంటి అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తప్ప మా పార్టీలో మేము చేస్తున్నటువంటి రాజకీయ వ్యవహారాల్లో ఎక్కడ దౌర్జన్యాలు చేయాలనే ఆలోచన కానీ దౌర్జన్యం చేసే పరిస్థితి కానీ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, రేపు ఉండదు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడుతూ ఎవరైతే మరి పోలీసులు
మీరు అధికారం ఉందని చెప్పి మరి మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ కూడా మరి వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, మీరు ఎక్కడ సప్త సముద్రాల అవతల తీసుకొచ్చి మేము నడి రోడ్డు